హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను చివరి భాగము. ఇక కథలోకి వెళితే, ఇల్లంతా వెతికి తను ఎక్కడా లేదని పని మనుషులు చెప్పటంతో బయట కాపలా ఉన్న వాళ్ళను అడుగుతుంది ఎవరైనా బయటికి వెళ్ళారా అని. కానీ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు అనటంతో శ్రద్ధ వాళ్ళు కళ్ళు కప్పి తప్పించుకుంది అని అర్థమవుతుంది భవానీదేవికి. ఇల్లంతా అదిరిపోయేలాగా, రేయ్ సూర్య, నువ్వు చేసుకుపోయే పిల్లను ఎవరో లేపుకుపోయారురా, అది తప్పించుకుని వెళ్ళిపోయిందిరా అని ఇల్లు అంతా దద్దరిల్లేలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు సూర్యకు తాగిన మత్తు అంతా వదిలిపోతుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ తన దగ్గరికి వెళ్తాడు. ఏమైంది ఏంట్రా, మన ఇంటి పరువు గంగలో కలిసిపోయింది, శ్రద్ధను ఎవడో లేపుకు వెళ్ళిపోయాడు అంటుంది. శ్రద్ధ వెళ్ళిపోయింది అనే కన్నా లేపుకెళ్ళిపోయారు అనే మాటకు సూర్య రక్తం మరిగిపోతుంది. అమ్మా, నువ్వు ఏం భయపడకు, వాళ్ళు ఈ ఊరి పొలిమేర కూడా దాటి ఉండరు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్తున్న సూర్యతో నేను వస్తాను పదరా అని భవానీదేవి తనతో పాటు బయలుదేరుతుంది. సొరంగ మార్గం గుండా బయటికి వచ్చిన శ్రద్ధ, సంగీత, కిరణ్ ఇక ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చులే అనుకుంటూ హ్యాపీగా వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళబోతుంటే సడన్గా వాళ్ళ ముందు వచ్చి ఒక కారు ఆగుతుంది. చుట్టూ సూర్య మనుషులు చేరతారు. నా కాబోయే పెళ్ళాన్నే తీసుకుని వెళ్ళాలి అనుకున్నావా, ఎంత ధైర్యం రా నీకు అంటూ పులి పంజా విసిరినట్లు కిరణ్ మీదకు దూకుతాడు సూర్య. సూర్య, అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది విను అంటున్నా వినకుండా కిరణ్ను కొడతాడు. సూర్య తనను ఎంత కొట్టాలని చూసినా కిరణ్ మాత్రం నేను చెప్పేది విను, నేను చెప్పేది విను అంటూ అంటాడే తప్ప ఒక్కసారి కూడా సూర్యను కొట్టడానికి చూడడు. కిరణ్ను కొడుతుంటే సంగీత, శ్రద్ధ ఇద్దరు అడ్డు వస్తారు. తనను ఏం చెయ్యొద్దు, తనని కొట్టొద్దు అని. భవానీదేవి సంగీత చేతిని పట్టుకుని పక్కకు గట్టిగా లాగేసరికి సంగీత వెళ్ళి కింద పడుతుంది. శ్రద్ధను పట్టుకుని చెంపకేసి కొడుతుంది. దాంతో కిరణ్కు చాలా కోపం వస్తుంది. సూర్య తనను కొట్టడానికి పిడికిలి బిగించి తనపై వేటు వేసేలోగా ఆ దెబ్బను గాల్లోనే ఆపేస్తాడు కిరణ్. సూర్య పిడికిలిని గట్టిగా తన చేతి మధ్యలో బంధించి ఆ చేతిని వెనక్కి మడిచి విరిచేస్తాడు కిరణ్. సూర్య తేరుకుని ఇంకొక ఏటు వేసేలోగా తన మెడ చుట్టూ చేత్తో గట్టిగా గొంతు బిగిస్తాడు ఊపిరి ఆడకుండా కిరణ్. శ్రద్ధను కొట్టడంతో తన ఫేస్కు ఉన్న స్కార్ఫ్ ఊడిపోతుంది. దాంతో శ్రద్ధ ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది అందరికీ. అందరూ శ్రద్ధ, సంగీత ఇద్దరూ ఒకలా ఉన్న వాళ్ళను చూసి షాక్ అవుతారు. ఇంకా ఎక్కువసేపు పట్టుకుంటే తను చేస్తాడు అని తనను వదిలేస్తాడు కిరణ్. సూర్య కూడా శ్రద్ధ, సంగీత ఇద్దరిని చూసి ఫుల్ షాక్ అవుతాడు. అక్కడ ఉన్న ఎవరికి ఏం అర్థం కాదు, ఏదో వింత చూస్తున్నట్లు చూస్తూ ఉంటారు. షాక్ నుంచి ముందుగా తేరుకున్న సూర్య ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు అనుకుంటాడు. శ్రద్ధ కిరణ్తో నేను చెప్పానా కిరణ్, ఇతను మనిషి కాదు మృగం అని, కానీ నువ్వు వినలేదు. అతనితో ఈ పెళ్ళి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవి కావు అన్నావు. కానీ ఇందాకటి నుంచి నువ్వు అతనితో నీతో మాట్లాడాలి, నీకు ఒక విషయం చెప్పాలి అంటుంటే కనీసం వినడానికి అన్న ట్రై చేశాడా ఇతను? నువ్వు ఏమన్నావు? ఎటువంటి వాళ్ళని అయినా ప్రేమతో మార్చవచ్చా? అసలు మనుషులు ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ వేట కుక్కలను ఎలా మార్చగలం కిరణ్? ఇంకా ఏమన్నావు? ప్రాణంలా ప్రేమిస్తున్నాడా? ఒకరి ప్రాణాలు తీసేటోడికి పక్కవాళ్ళను ప్రేమించడం కూడా వస్తుందా అంటూ కిరణ్ను అడుగుతూ ఉంటే సూర్య తనకు ఏం అర్థం కాక నిస్సహాయంగా వీళ్ళను చూస్తూ ఉంటాడు. కిరణ్ జరిగింది మొత్తం సూర్యతో చెబుతాడు. అంతా విని సంగీత తన వల్ల ఎంత బాధపడ్డారో తెలుసుకుని తను కూడా బాధపడతాడు. క్షమించండి శ్రద్ధ మేడం, మీ మనసు తెలుసుకోకుండా బాధ పెట్టాను. నా వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దాని అంతటికీ నన్ను క్షమించండి. మీరు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండండి, మీ జోలికి మేము రాము అని శ్రద్ధకు, సంగీతకు, కిరణ్కు సారీ చెప్పి వాళ్ళు వెళ్ళటానికి దోవ ఇవ్వమని తన మనుషులకు చెబుతాడు. అక్కడ జరుగుతుంది చూస్తున్న భవానీదేవి ఒళ్ళు మండుతుంది. నా కొడుకు ఏంటి క్షమాపణ అడగటం ఏంటి? అందరి చేత సలాం కొట్టించుకునేవాడు క్షమాపణ చెప్పటం ఏంటి? దీని అంతటికీ కారణం ఇదే. దీని మాయలో పడి వీడు ఇదంతా చేస్తున్నాడు. ఇది బ్రతకడానికి వీల్లేదు అని తన దగ్గర ఉన్న గన్ ట్రిగ్గర్ నొక్కి బుల్లెట్ను శ్రద్ధకు గురిపెట్టి వదులుతుంది.
శ్రద్ధ, సంగీత వాళ్ళు గమనించారు. కానీ సూర్య భవానీదేవి శ్రద్ధకు గురిపెట్టి వదలటం చూసి వాయువేగంతో శ్రద్ధను చేరి తనను పక్కకు తోసి ఆ బుల్లెట్ తనకు తగిలేటట్టు చూస్తాడు. భవానీదేవితో పాటు శ్రద్ధ, అక్కడ ఉన్న జనం మొత్తం షాక్ అవుతారు. బుల్లెట్ సూర్య ఛాతీకి తగిలి అతను పడిపోతాడు. శ్రద్ధ కంగారుగా సూర్య దగ్గరికి వస్తుంది. తన ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సూర్యను చూసి షాక్ అవుతుంది శ్రద్ధ. కిరణ్ సూర్యను కారులో ఎక్కించి తనను హాస్పిటల్కు తీసుకుని వెళ్తారు. అక్కడ పాతబడిన హాస్పిటల్ ఉండటంతో సరైన ఎక్విప్మెంట్స్ ఉండవు. డాక్టర్ కోసం చూస్తే అతను అప్పుడే వెళ్ళిపోయాడు అని చెబుతారు. అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు తన ప్రాణాలు ఎలా కాపాడాలా అనుకుంటూ ఉంటారు. అక్కడ సూర్య కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు. శ్రద్ధ, పాప డాక్టర్ని పిలవండి, తొందరగా రమ్మని చెప్పండి అని కంగారు పడుతూ ఉంటుంది. కానీ తనే డాక్టర్ అనే విషయాన్ని మర్చిపోతుంది. సంగీత శ్రద్ధ దగ్గరికి వచ్చి, శ్రద్ధ కూల్, కొంచెం రిలాక్స్ అవ్వు. ఎలా రిలాక్స్ అవ్వను? అక్కడ నా కోసం ఒక ప్రాణం పోతుంటే. శ్రద్ధ, ఇలా కంగారు పడితే ఆపరేషన్ చేయలేవు, కొంచెం కూల్ అవ్వు, అప్పుడు ఆపరేషన్ చేస్తావు అంటుంది సంగీత. ఆపరేషనా? నేను ఎలా చేస్తాను అక్క అంటుంది. నువ్వు డాక్టర్వి శ్రద్ధ. అవును, నేను డాక్టర్ని కదా, ఆపరేషన్ చేయొచ్చు, సర్జరీస్ చేయొచ్చు కదా. అవును చేయొచ్చు, నువ్వు సర్జరీ చేయటానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాను. నువ్వు కొంచెం కంగారు తగ్గించుకుని వెళ్ళి ఆపరేషన్ చేయి. అలాగే అని కొంచెం దూరం వెళ్ళి ధైర్యం సరిపోవటం లేదక్క, చాలా టెన్షన్గా ఉంది. ఇంతకుముందు ఎన్నో సర్జరీస్ చేశాను కానీ ఇప్పుడు ఉన్న టెన్షన్ ఎప్పుడూ పడలేదు అక్క అంటుంది సంగీతను చూసి. అతను అంటే నీకు అంత ఇష్టం ఉంటే ఎందుకే ఇష్టం లేనట్లు చెప్పావు అతనితో? ఇష్టమా అని షాకింగ్గా తన వైపు చూస్తుంది. శ్రద్ధ కళ్ళ వెంపటి వచ్చే కన్నీళ్లను తుడిచి, నీకు ఇష్టం లేకపోతే అతని కోసం ఎందుకు ఈ కన్నీళ్ళు? అతని కోసం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఇష్టమైన వాళ్లకు బాధ కలుగుతుంది అంటే అది ముందు మనకు కలుగుతుంది. అందుకే అతనికి సర్జరీ చేయాలి అంటే అతని శరీరానికి నువ్వు గాయం చేయాల్సి వస్తుందని బాధపడుతున్నావు. అది నీకు తెలియటం లేదు అంతే. అమ్మ శ్రద్ధ, నా కొడుకును కాపాడు అని శ్రద్ధ చేతులు పట్టుకుని వేడుకుంటుంది భవానీదేవి. తన మూర్ఖత్వంతో తన కొడుకు ప్రాణాల మీదకు తెచ్చినందుకు బాధపడుతుంది. శ్రద్ధ సూర్యకు ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ సక్సెస్. అతనికి ఏ ప్రమాదం లేదు అని ఒంటరిగా కొంచెం సేపు బయట కూర్చుంటుంది శ్రద్ధ. తనకు ఆపరేషన్ చేసే ముందు సూర్య చెప్పిన ఐ లవ్ యూ అనే మాట తలుచుకుంటూ ఉంటుంది. శ్రద్ధ బుల్లెట్ తీయటం కోసం తనకు మత్తు ఇస్తుంటే సూర్య మాటలు కూడవలుకొని, శ్రద్ధ గారు, నేను బ్రతుకుతాను చస్తాను నాకే తెలియదు, కానీ నాకు జీవితంలో ఒక ఆశ ఉంది అండి. అదేంటి అంటే ఇంతవరకు మీకు నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ చేయకుండానే చస్తాను ఏమోనండి. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. ఐ లవ్ యూ. మీరంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో నిన్ను తప్ప ఇంకే అమ్మాయిని నేను ఇష్టపడలేదు, ఇష్టపడపోను కూడా. నిన్ను మాత్రమే ఈ ఊపిరి ఉన్నంత వరకు ఇష్టపడతాను అని తను చెప్పిందే గుర్తుకొస్తూ ఉంటుంది శ్రద్ధకు. సంగీత శ్రద్ధ దగ్గరికి వచ్చి, ఇక వెళ్దామా శ్రద్ధ అంటుంది. ఎక్కడికి? మాతో పాటు రావా నువ్వు? మీరే చెప్పారు కదక్క, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దొరికినప్పుడు వదులుకోకూడదు అని. వాడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అక్క. అటువంటి వాడి ప్రేమ నాకు కావాలి అనిపిస్తుంది. నేను ప్రేమించే వారి కన్నా నన్ను ప్రేమించే ప్రేమ కావాలి నాకు అంటుంది కిరణ్ వైపు చూసి. అందుకే నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంటుంది. శ్రద్ధ సూర్య ప్రేమ అర్థం చేసుకున్నందుకు కిరణ్, సంగీత హ్యాపీగా ఫీల్ అవుతారు. సంగీతను ఇంటికి తీసుకుని వస్తాడు కిరణ్. అదే సమయానికి అరవింద్, సుమ కూడా వస్తారు. సంగీతను చూసి సుమ తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది. అక్క, ఏమైపోయావు ఎన్ని రోజులు? ఎక్కడున్నావు? మాకు ఒక్క మాట చెప్పొచ్చు కదక్క, ప్రాబ్లం ఇది అని అందరం కలిసి సాల్వ్ చేసుకునేవాళ్ళం అని సుమ బాధపడుతూ ఉంటుంది. సంగీత ఏడుస్తూ ఉంటుంది. అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదులుతుంటే చూడలేను అనుకున్న తనకు తన వాళ్లను ఇక ఇలా తన వాళ్లను చూసేసరికి ఉబికి వస్తున్న కన్నీళ్లను తను ఆపుకోలేక తన మనసులోని వేదన అంతమైపోయేలా ఏడుస్తుంది సంగీత. సంగీత ఏడవటం చూసి అందరికీ భయం వేస్తుంది.
అక్క, ఏమైంది అని సుమ కంగారుగా అడుగుతుంది. ఏయ్, ఏమైందిరా? వదిన ఎందుకు అంతలా ఏడుస్తుంది? సంగీత ఏడ్చటం చూసి కిరణ్కు కూడా చాలా బాధిస్తుంది. ఏం లేదు లేరా అని అరవింద్తో సుమను పట్టుకుని ఏడుస్తున్న సంగీతను తన వైపు తిప్పుకుని ఏడవద్దు అని కళ్ళతోనే చెబుతూ తన కన్నీళ్లను తుడుస్తాడు. సంగీతకు అయినా కన్నీళ్లు ఆగట్లేదు. రే, ఏం జరిగిందిరా చెప్పు అని అరవింద్ సీరియస్గా అడిగేసరికి ఏమని చెప్పాలిరా? ఒక ఆడదానికి జరగకూడని అవమానం జరిగిపోయింది అని చెప్పనా? ఆ రాక్షసులు మానసికంగా తనని చంపాలని చూశారని చెప్పనా? వాళ్ళ మధ్య తాను ఒక గువ్వ పిల్లల బిక్క చచ్చిపోయింది అని చెప్పనా? ఏమని చెప్పాలి అని ఆవేశంగా అక్కడ జరిగింది మొత్తం చెబుతాడు. అంతా విన్న అరవింద్ రక్తం మరిగిపోతుంది. వదినకు ఇంత అవమానం చేయాలి అని చూసిన వాళ్ళను నువ్వు అలా ఎలా వదిలేసి వచ్చావురా? ఒక్కొక్కరిని చంపి ముక్కలు ముక్కలు చేసి గద్దలకు కుక్కలకు వేయాల్సింది. నాకు కూడా వాళ్ళని చంపాలి అనేంత కోపం వచ్చింది వాళ్ళ మీద. కానీ మీ వదిన ఆపింది. లేకపోతేనా అని సంగీత వైపు చూసి ఇదంతా తన వల్లే వచ్చింది. సంగీతను చూస్తూ నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా? వీరనారిలా శత్రువుల మీద దండయాత్ర చేయటానికి? నువ్వు ఇంకొకసారి నాకు చెప్పకుండా ఏదైనా చేశావో అంటూ సంగీతను హక్ చేసుకుని నువ్వంటే నాకు ప్రాణంరా, నాకు చెప్పకుండా ఏం చెయ్యొద్దు ప్లీజ్, నువ్వు లేకపోతే నాకు ఊపిరి ఆడదు బంగారం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సంగీత కిరణ్ని పట్టుకుని ఇంకా ఏడుస్తుంది. రేయ్ పదండి, రోడ్డు మీద ఇలా ఏడుస్తూ ఉంటే ఎవరన్నా చూస్తే ఏమైనా అనుకుంటారు అని అరవింద్ అనటంతో ఇద్దరూ దూరం జరిగి ఇంటి లోపలికి నడుస్తూ ఉంటారు. గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అన్న పిలుపు విని అందరూ అటువైపు చూస్తారు. సీత సీరియస్గా అందరినీ చూస్తూ ఉంటుంది. సీత సీరియస్గా ఉండటంతో సంగీత మనసులో గుబులుగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు ఎక్కడో ఎవరో ఇంట్లో ఉండి వచ్చిన తనను కోడలుగా తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, కిరణ్ జీవితం నుంచి తనను పంపించి వేస్తుందేమోనన్న భయంతో తనను చూస్తూ ఉంటుంది. పని మనిషిని పిలిచి అందరికీ గుమ్మం బయటే నిలబెట్టి దిష్టి తీపిస్తుంది. నా బిడ్డల మీద ఎవరు కళ్ళు పడ్డాయో అన్ని సమస్యలే వచ్చాయి. ఇప్పుడు అన్న సంతోషంగా ఉండాలి, ఏ కష్టం లేకుండా అని దిష్టి తీపించి ఇంట్లోకి రమ్మంటుంది. సంగీత అత్తగారు ఏమంటారో అన్న భయంతో ఇంట్లోకి అడుగు పెడుతూ తడబడి పడబోతుంటే కిరణ్ తనను పట్టుకుని జాగ్రత్త సంగీత, చూసుకుని నడువు అంటాడు. సంగీత మనసులోని ఆలోచనను సీత పసిగట్టినట్లు చూడమ్మా సంగీత, నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా అత్తయ్య, ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానమని. గుడిలోకి వచ్చేటప్పుడు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచనలు తీసేసి సంతోషంగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టమ్మా. నాకు తెలుసు నా కోడలు నిప్పు అని. ఎవడైనా ముట్టుకుంటే అది వాడినే దహించి వేస్తుంది తప్ప తనను కాదు అంటుంది. మరి మీరెందుకు కోపంగా ఉన్నారు? మీ అత్తయ్య కోపంగా ఉన్నది నీ వల్లే తల్లి. నువ్వు ఎవరికీ చెప్పకుండా నువ్వే సమస్యను సాల్వ్ చేయాలి అనుకుని నువ్వు పడ్డ కష్టం విని తను బాధపడుతుంది. ఎవరితో చెప్పకుండా నువ్వు నీ డెసిషన్ తీసుకోవటం తనకు నచ్చలేదు. అది మావయ్య అని చెప్పబోతున్న సంగీత మాటకు అడ్డుపడుతూ నువ్వు మాతో చెప్పకపోయినా పర్వాలేదు అమ్మా. నిన్నే ఇష్టపడ్డాను అని ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ తోడుకు అయినా చెప్పాలి అమ్మా. ఈ విషయంలో అత్తయ్యతో పాటు నేను కూడా కోపంగా ఉన్నాను అంటాడు. సారీ మావయ్య, అందరూ కంగారు పడతారు ఎందుకు అని. నువ్వు మాకు క్షమాపణ చెప్పటం ఏమిటమ్మా? నీ నుంచి మేము క్షమాపణ ఎక్స్పెక్ట్ చేయటం లేదమ్మా. నీ కష్టంలోనూ సుఖంలోనూ ఈ తోడును విడవద్దు అంటున్నాం అని కిరణ్ చేతిలో సంగీత చేతిని పెట్టి ఒకరికొకరు తోడుగా సంతోషంగా ముందు అడుగు వేయండిరా. ఈ చేతిని విడవకుండా మీ జీవిత ప్రయాణాన్ని సంతోషంగా సాగిస్తే అదే మాకు ఆనందం. సరే మావయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను అని కిరణ్ వైపు చూసి సారీ అంటుంది. కిరణ్ చిన్నగా స్మైల్ ఇచ్చి మనకు మధ్య సారీ అవసరమా బంగారం అంటూ సంగీతను ఇంట్లోకి తీసుకుని వస్తాడు. విక్కీ నిద్రపోతూ ఉంటాడు. వాడిని అలాగే పట్టుకుని ఇన్ని రోజులు తన కొడుకుకు దూరంగా ఉన్నందుకు బాధపడుతూ ఉంటుంది. సంగీతకు అక్కడి సంఘటనలు మర్చిపోవటానికి కొన్నాళ్ళు పడుతుంది. ఇంట్లో అందరూ తనకు ధైర్యం చెబుతూ తనను సంతోషపెడుతూ ఉండటంతో కొన్ని రోజులకే ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతుంది. ఇంట్లో అందరూ కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు.
అమ్మ సంగీత, చాలా రోజుల తర్వాత నీ చేతి కాఫీ తాగుతున్నాం. అమృతంలా ఉంది అనుకో అంటారు వాళ్ళ మావయ్య. అంటే ఇన్ని రోజులు మేము బాగా పెట్టలేదా అంటూ అక్కడికి వస్తుంది సీత. అలా కాదు ఓయ్, నా కోడలు చేతి కాఫీ సూపర్ అంటున్నాను అంటాడు సీత ఉడుక్కోవాలి అని. అదేం లేదులే అత్తయ్య, మీరైతే మావయ్యకు షుగర్లెస్ కాఫీ ఇస్తారు. నేను కొంచెం షుగర్ వేసి ఇచ్చాను మర్చిపోయి, అందుకే నన్ను కాకాపడుతున్నారు మావయ్య అంటుంది. సీత తన భర్త వైపు చూసేసరికి తల తిప్పుకుంటాడు. సో అప్పుడే అక్కడికి వచ్చింది అరవింద్. వదిన, నాకు ఒక కాఫీ అంటాడు. సంగీత వెళ్ళి తీసుకుని వచ్చి అరవింద్కి ఇస్తుంది. అరవింద్ ఒక సిప్ చేసి కక్కలేక మింగలేక ఏడుపు మొహం పెడతాడు. అందరూ అరవింద్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటారు. సుమ అరవింద్ని చూసి ఏమైంది అని కళ్ళతోనే అడుగుతుంది. అరవింద్ ఏం లేదు అని తల అడ్డంగా ఊపి సింక్ వైపు పరిగెత్తుతాడు. అందరూ ఏమైందా అని సంగీత వైపు చూస్తారు. సంగీత తనలో తాను నవ్వుకోవటం చూసి ఏమైంది అంటారు. అరవింద్ వచ్చి సంగీత కాళ్ళ మీద పడుతూ, వదినా సారీ, నువ్వు నా మీద మాత్రం నీ రివెంజ్ ప్లాన్ చేయొద్దు ప్లీజ్. ఇంత షుగర్ వేసుకుని తాగితే డయాబెటీస్ వచ్చి చస్తాను. ప్లీజ్ మాఫ్ కరో. అలా ఎలా క్షమిస్తాను అరవింద్? నువ్వు మా నాన్నని ఎన్ని మాటలు అన్నావు, నిన్ను నేను అస్సలు క్షమించను. అందరికీ విషయం అర్థమవుతుంది. సంగీత కాఫీలో ఎక్కువ షుగర్ వేయటం వల్ల తాగలేక అరవింద్ అలా ఫేస్ పెట్టాడని కూడా అర్థమవుతుంది. ప్లీజ్ వదిన, మా బంగారం కదూ, మా మంచి వదినవు కదూ అని చాలాసేపు సంగీతను రిక్వెస్ట్ చేయటంతో సరే ఈ ఒక్కసారికి వదిలేస్తాను, కానీ కండిషన్ అంటుంది. అప్పుడే నవ్వు వచ్చి మాయమైపోతుంది అరవింద్ ఫేస్లో. అయిపోయాడు పో సంగీత చేతిలో ఈరోజు అనుకుంటూ నవ్వుకుంటాడు కిరణ్. అరవింద్ కిరణ్ వైపు చూస్తాడు. అన్నయ్య, నువ్వైనా చెప్పవా అని. నాకు సంబంధం లేదురా. సంగీత అరవింద్కు ఏం పనిష్మెంట్ ఇస్తుందో చూద్దామని నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు కిరణ్. సంగీత కండిషన్లు ఎలా ఉంటాయో కిరణ్కు పెట్టినప్పుడు సుమ చెప్పటం వల్ల తనకు తెలుసు కనుక ఏడుపు మొహం పెడతాడు. ముందు నువ్వు కండిషన్ ఏంటో చెప్పు వదినా, నచ్చితే ఓకే, లేకపోతే లేదు అంటాడు. సరేలే అని. అవును, నువ్వు సుమతో ఏదో చెప్పావంటగా. నేనేం చెప్పాను అని సుమ వైపు చూస్తాడు. సుమ ముసిముసిగా నవ్వటం చూసి ఇదేంటి నవ్వుతుంది అనుకుని నాకేం గుర్తులేదు వదినా అంటాడు. అదే అరవింద్, 9 నెలలో మా నాన్నను తెచ్చిస్తానన్నావంటగా అంటూ అరవింద్ వైపు చూస్తుంది. అరవింద్ అప్పుడు గుర్తుకొస్తుంది సుమ మూడ్ మార్చటానికి తాను ఆ విషయం చెప్పినట్లు. అయితే ఇప్పుడు ఏంటి వదినా అని ప్రశ్నార్థకంగా ఫేస్ పెడతాడు ఏం అర్థం కాక. చూడు అరవింద్, నీకు 9 months కాదు 1 year టైం ఇస్తున్నాను. నువ్వు ఈ 1 year లోపుగా నా చేతిలో మా డాడీని పెట్టాలి. అప్పుడే నిన్ను క్షమిస్తాను, లేకపోతే నిన్ను ఊరుకునేది లేదు. అరవింద్కు సంగీత అలా చెప్పేసరికి సుమ వైపు సంగీత వైపు చూస్తాడు. నువ్వు అంత వైల్డ్ డిసిషన్ తీసుకోవటం ఎందుకులే వదినా అంటూ ఏదో స్ట్రైక్ అయిన వాడిలా సుమ వైపు చూసి 1 year చాలా ఎక్కువ వదినా, 9 months చాలు, మీ చెల్లి ఒప్పుకుంటే అంటాడు సుమకు కన్ను కొడుతూ. అరవింద్ అందరిలో అలా చెప్పేసరికి సుమ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బో, మా మరిది గారు ఏమో స్పీడ్లో ఉన్నారే అని అరవింద్ను ఆట పట్టిస్తుంది సంగీత. అరవింద్ కూడా సిగ్గుపడుతూ అక్కడి నుంచి సుమ దగ్గరికి వెళ్తాడు. అందరికీ అర్థమవుతుంది సంగీత సుమకు లైఫ్ గురించి అర్థమయ్యేలా చెప్పటంతో తన డెసిషన్ మార్చుకుంది అని. అందరూ చాలా సంతోషపడతారు సుమ అరవింద్ ఒకటి అయినందుకు. కిరణ్ సంగీత దగ్గర కూర్చుని మరి మన సంగతి బంగారం అంటాడు. మన సంగతి ఏంటి అని కిరణ్ వైపు చూస్తుంది సంగీత. అదే బంగారం, మనకు కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా, దాన్ని ఫిల్ చేయాలిగా అంటూ సంగీత దగ్గరగా జరుగుతూ ఉంటే సీత కిరణ్ చెవి మెలిపెడుతూ దానికి ఇంకా చాలా టైం ఉంది, మీకు ఇంకా శాంతి ముహూర్తం పెట్టించలేదు అంటుంది. అమ్మా, ఇప్పుడు కూడా దూరంగా ఉండాలా అంటాడు బిక్కమొహం వేసుకుని. ఉండాలి అంతే అంటూ సంగీతను తనతో తీసుకుని వెళ్తుంది. కిరణ్ ఫేస్ చూసి సంగీత నవ్వుకుంటుంటే రాక్షసి, నీ పని ఇప్పుడు కాదు, నైట్ చెబుతాను అని తనకు సైకిలతో వార్నింగ్ ఇస్తుంటే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలేండి అని సంగీత వెళుతుంది. అంతా నా కర్మ, లేకపోతే ఇప్పుడే దీనికి నా చేతిలో ఉండేది అనుకుంటూ డోర్ వైపు చూస్తాడు.
శ్రీనివాస్ గారు వస్తూ ఉంటారు. ఆయన వస్తుంటే కిరణ్ సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఎలా ఉన్నారు మీరు అంటూ ఆయనను అభిమానంగా ఆలింగనం చేసుకుంటాడు. నేను బాగున్నాను కిరణ్, నువ్వు? ఐఎమ్ ఫైన్ అంకుల్ అని ఏదో గుర్తొచ్చిన వాడిలా, అంకుల్ మీకు ఈ విషయం తెలుసా, మన కావ్య బ్రతికే ఉంది అంటాడు సంతోషంగా. నాకు తెలుసు కిరణ్ అంటాడు. అవునా, మీకు ముందే తెలుసా అంటూ, కావ్య మా దగ్గరే ఉంది అంకుల్ అని. అవును, తనని ఆ రోజు అరవింద్కు అప్పచెప్పి వచ్చాను, తర్వాత తన గురించే మర్చిపోయాను అనుకుంటూ అరవింద్కు కాల్ చేస్తాడు. ఇక్కడ మన అబ్బాయి గారు సుమ తనను యాక్సెప్ట్ చేసింది అని ఫుల్ ఖుషిలో ఉంటాడు. సుమ రూమ్లో ఉంటే తను కూడా రూమ్లోకి వెళ్తాడు. సుమను వెనక నుంచి హగ్ చేసుకుని, ఏంటి మేడం గారిలో ఎంత చేంజ్ అంటాడు తనను పట్టుకుని. అది అక్క చెప్పింది, సంసారం అంటే సర్దుకుపోయి బతకాలి అని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు విడిపోవడం మంచిది కాదు అని. సంగీత తనకు ఏ విధంగా జ్ఞానోదయం చేసిందో చెబుతుంది. ఓహో, అంటే మీ అక్క చెప్పింది అని నాతో కాపురానికి ఒప్పుకున్నావు, అంతేగాని ప్రేమతో కాదు అన్నమాట. అలా అంటావేంటి అరవింద్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అంటుంది. అవునా, నీకు నేనంటే ఇష్టమా, చూపించు. ఎలా చూపిస్తాం? చూపించాలి అనుకుంటే ఎలాగైనా చూపించవచ్చు, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముందు నీకు నేనంటే ఇష్టం ఉంటే కదా చూపించటానికి అంటాడు. అరవింద్ అలా తన ప్రేమను ఇన్సల్ట్ చేస్తుంటే మన సుమ పాపకు చాలా కోపం వస్తుంది. ఓకే ఫైన్, చూపించాలి అంతే కదా, చూపిస్తాను, ఒక్క నిమిషం అని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. ఏం చేస్తుంది ఇది అనుకుంటూ సుమ కోపంగా వెళ్ళటం గుర్తొచ్చి నవ్వుకుంటాడు. సుమ నన్ను ఎన్నిసార్లు ఆడుకున్నావు, ఇప్పుడు నా వంతు నిన్ను బాగా ఆడుకుంటాను చూడు అనుకుంటూ ఉన్న అరవింద్ ముందు ఒక దుప్పటి కప్పుకుని వచ్చి నిలబడుతుంది సుమ. సుమను అలా చూసి, ఏమైంది దీనికి, ప్రేమ చూపిస్తాను అని ఇలా మూసిగేసుకుని వచ్చింది అనుకుంటూ ఉంటాడు. సుమ అరవింద్ ముందు నిలబడి, అరవింద్ నాకు అందరిలా ప్రేమ గురించి కవితలు చెప్పటం, సాంగ్స్ పాడటం రాదు, ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు, ఎలా చూపించాలో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నువ్వంటే చాలా ఇష్టం, నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం, ఆఖరికి నాకు ఇష్టం లేని ఈ పొట్టి డ్రెస్ వేసుకోవటం ఓకే అంటూ తన ముసుగును తీసేస్తుంది. అరవింద్ సుమ వేసిన పనికి షాక్ అవుతాడు. తన డ్రెస్ చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది కాలేజీలో తను సుమకి ఇచ్చిన డ్రెస్, దాన్ని ఇంకా భద్రంగా దాచుకుందా అనుకుని ఆశ్చర్యపోతాడు. తను చేసిన పనికి ఒకంత షాకు గురవుతాడు. తను ఏదో జస్ట్ తనను క్యాజువల్గా ఏడిపించాలి అనుకున్నాడు, కానీ సుమ దాన్ని ఇలా సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు. తర్వాత మాటలను పలుకలేక తలదించుకుని ఉన్న సుమ దగ్గరికి వెళ్ళి తన గెడ్డం పట్టుకుని సుమ తలపైకి ఎత్తుతాడు. సుమ కళ్ళల్లో సన్నటి నీటి పొరను చూసి అరవింద్కి కూడా బాధేస్తుంది. సుమ, నేను నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నాను, కానీ నువ్విలా సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు అంటాడు కాస్త బాధగా. ఐ లవ్ యూ అరవింద్ అంటుంది తనను హక్ చేసుకుని. ఐ లవ్ యూ టూ అంటూ తనను అల్లుకుపోతాడు అరవింద్. కిరణ్ నుంచి ఫోన్ రావడంతో కిందికి వస్తాడు. అక్కడ శ్రీనివాస్ గారిని చూసి ఆయనను పలకరిస్తాడు. అరవింద్ కావ్య గురించి అడిగితే అరవింద్ శ్రీనివాస్ గారి వైపు చూస్తాడు. సారీ కిరణ్, నువ్వు ఆ రాక్షసి జైల్లో ఉంది అని తెలిస్తే తనను ఎలా అయినా రిలీజ్ చేయించి విడిపిస్తావు, అది నాకు తెలుసు. అది నీ జీవితంలోకి వస్తే డిస్టర్బ్ అవుతావు, మళ్ళీ నీ లైఫ్ను చీకటి చేయటం నాకు ఇష్టం లేదు. నేను ఈసారి అలా జరగనివ్వను, అందుకే నీకు అబద్ధం చెబుతున్నాను అనుకుని శ్రీనివాస్ గారు కిరణ్తో కావ్య నా దగ్గరే ఉంది, తాను ఇక్కడే ఉంటే మన అందరికీ ప్రాబ్లం అని దాన్ని యుఎస్ పంపించాను, ఇంకెప్పుడు తిరుగురాదు అని చెబుతాడు. అదేంటి అంకుల్, అలా ఎలా పంపించారు? తను నా ఫ్రెండ్ అంకుల్, ఏదో తెలియక ఆవేశంతో అలా చేసింది, కానీ తను ఎంత మంచిదో మనకు తెలీదా అంటాడు కిరణ్. అలా అనటం నీ గొప్పతనం కిరణ్, దానివల్ల నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు, ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండు అని సంగీత కిరణ్లను దీవించి అక్కడి నుంచి వెళ్తాడు. అసలు ఏం జరిగింది అంటే, కిరణ్ శ్రద్ధ వెళ్ళిపోగానే కిరణ్ ఫోన్కు ఒక కాల్ వస్తుంది. కిరణ్ ఫోన్ అక్కడే మర్చిపోవటంతో ఆ ఫోన్ అరవింద్ లిఫ్ట్ చేస్తాడు. అది శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఆ ఫోన్ కాల్. ఆయన కావ్య బ్రతికే ఉంది అని కిరణ్ అనుకుని అరవింద్తో చెబుతాడు.
అరవింద్ కావ్య తన దగ్గరే ఉంది అని జరిగింది మొత్తం చెబుతాడు. ఆయన మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను వస్తున్నాను అని చెప్పి లొకేషన్ పంపమంటే అరవింద్ ఆయనకు లొకేషన్ సెండ్ చేస్తాడు. సుమకు అర్థం కాక అసలు ఏం జరుగుతుంది అరవింద్ ఇక్కడ, నాకేం అర్థం కావటం లేదు, మా అక్క ఎక్కడా, ఏమైంది తనకి అని అడుగుతుంది. అరవింద్ తనకు తెలిసింది మొత్తం చెబుతూ ఉంటాడు. కావ్యని వీళ్ళు కట్టిపడేసి ఉండటంతో అక్కడే ఉంటుంది అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సంగీత గురించి తెలిసి సుమ చాలా ఏడ్చేస్తుంది. అరవింద్ తనను ఓదారుస్తూ ఉంటాడు. అలాగే విశాల్ సుమ విషయంలో ఎలా ప్రవర్తించిపోయాడో మొత్తం చెబుతాడు. అంతా విన్న సుమకు ఏడుపు వస్తుంది. తన లైఫ్లో తనకు తెలియకుండా ఎంత ఘోరం జరగబోయిందో అని చాలా బాధపడుతుంది. కావ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఓదార్చుకోవటం చూసి ఇదే అదను అనుకుని తన బ్యాగ్లో ఉన్న చాక్తో ఎలాగోలా కట్లు తెంపుకుంటుంది. ఆ కత్తి తీసుకుని వెళ్ళి సుమ పీక మీద పెడుతుంది. సడన్గా సుమ పీక మీద కత్తి చూసి షాక్ అవుతాడు అరవింద్. సుమ పై ప్రాణాలు పైనే పోతాయి. నన్ను వదిలే అరవింద్, లేకపోతే తనను చంపేస్తాను అంటూ అరవింద్ను బెదిరిస్తుంది. చేసేది ఏం లేక అరవింద్ సైలెంట్ అవుతాడు. ముందు నుంచి వెళ్తే తనకు ప్రాబ్లం అనుకుని వెనుకవైపు నుంచి సుమను అలాగే పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది కావ్య. వెనుకవైపు అంతా ప్లేస్ అంతా రాళ్ళు రప్పలతో కొంచెం కొండ ప్రాంతంలా ఉంటుంది. అరవింద్ కూడా వాళ్ళ వెనుక వెళ్తాడు. తనకు తెలియకుండా తనను కొంచెం దూరం ఫాలో అవుతారు అరవింద్, శ్రీనివాస్ గారు అండ్ పోలీసులు ఎలా వచ్చారు అనుకుండేరు. అరవింద్ పోలీసులకు కాల్ చేసి ముందే ఇన్ఫర్మేషన్ చెబుతాడు. సుమకు ముందే కాలు నొప్పి వల్ల నడవలేకపోతుంది. కొంత దూరం తర్వాత తనను వదిలేయాలి అనుకుంటుంది కావ్య. కానీ పోలీసులు, అరవింద్, శ్రీనివాస్ గారు అందరూ తలా ఒక పక్క వెళ్ళి తనను ఎటు వెళ్లకుండా లాక్ చేస్తారు. 3 వైపులా జనం, ఇంకొక వైపు ఎటు వెళ్లకుండా ఒక పెద్ద లోయ ఉంటుంది అక్కడ. ఇలా ఇరుక్కుపోయాను ఏంటి అనుకుంటుంది కావ్య. అక్కడ శ్రీనివాస్ గారిని చూసి ఆశ్చర్యపోతుంది కావ్య. తన తండ్రి చచ్చిపోయాడు అనుకుంటున్న తను ఆయన బ్రతికి ఉండటం చూసి షాక్ అయ్యి నువ్వు ఇంకా చావలేదా అంటుంది. చచ్చానే, ఎప్పుడో చచ్చిపోయాను, నీలాంటి దాన్ని కన్న పాపానికి ఎప్పుడో చచ్చాను అంటూ కావ్య పైన చేయి చేసుకుంటారు ఆయన. ఎవరికైనా పిల్లల భవిష్యత్తులో బాగుపడితే సంతోషంగా ఉంటుంది, కానీ మమ్మల్ని చంపేటంత క్రిమినల్ మైండ్ పిల్లలు పుడితే అంతకన్నా గర్వపడే తల్లిదండ్రులు ఎవరు ఉంటారో చెప్పు. ఏం పాపం చేస్తే పుట్టావే నువ్వు నాకు అంటూ ఆయన కావ్యను బాగా తిడతారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆయన తిట్టే ప్రతి తిట్టు తనలోని కోపం, పగకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఇదంతా మీ వల్లే నాన్న, ఇదంతా మీ వల్లే, నా జీవితం ఇలా కావటానికి కారణం మీరే, మీరు ఎవరూ బ్రతకటానికి వీల్లేదు, అందరినీ చంపేస్తాను మిమ్మల్ని అని కోపంగా తండ్రి మీద కత్తితో దాడికి దిగబోతుంది. ముందే పోలీసులు అరవింద్ అలర్ట్గా ఉండటంతో అరవింద్, శ్రీనివాస్ గారిని సేవ్ చేస్తే పోలీసులు కావ్యను తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు. తను చేసిన ప్రతి నేరం సాక్ష్యాధారాలతో రుజువు కావటంతో జీవిత ఖైదు శిక్ష వేస్తారు తనకు. కిరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ రావటంతో ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. రూమ్లోకి వెళ్ళిన కిరణ్కు అప్పుడే స్నానం చేసి వచ్చి తన చీర కుచ్చులను సరిచేసుకుంటున్న సంగీతను చూసి మతిపోతుంది ఆ అబ్బాయి గారికి. మెల్లగా అడుగు వేసుకుంటూ తన వెనుకగా వెళ్ళి తనను గట్టిగా హగ్ చేసుకుంటాడు. కిరణ్ సడన్గా తనను హగ్ చేసుకునేసరికి గుండె జల్లుమంటుంది. కానీ ఆ స్పర్శను గుర్తుపెట్టి మెల్లగా ఊపిరి పీల్చుకుంటుంది. నేను హెల్ప్ చేయనా బంగారం అంటూ తన ఒంటి నుంచి వస్తున్న సుగంధం వాసనను ఆస్వాదిస్తూ ఉంటాడు కిరణ్. ఏం అవసరం లేదు, ముందు మీరు వదలండి అని కిరణ్ నుంచి విడిపించుకోవాలని అనుకుంటుంది. కానీ కిరణ్ నుంచి విడిపించుకోలేకపోతుంది. ఏంటండి ఇది, వదలండి. నేను వదలను. ఎన్ని రోజులు అయ్యింది మనం ఇలా ఏకాంతంగా టైం స్పెండ్ చేసి అంటూ తనను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు తన ముద్దులతో. కిరణ్ అలా చేస్తుంటే సంగీత తన వశం తప్పుతాను ఏమో అనుకుంటూ, అబ్బా ప్లీజ్ వదలండి, దయు ఇక్కడే ఉన్నాడు అంటుంది. అక్కడే రూమ్లో ఆడుకుంటున్న విక్కీని ఉద్దేశించి, ఎక్కడా అంటూ బొమ్మలతో ఆడుకుంటున్న తన కొడుకును చూసి, వాడి ఆటలో వాడు బిజీగా ఉన్నాడు, బంగారం మన ఆట మనం ఆడుకుందాం అంటూ సంగీతను తన వైపు తిప్పుకుంటాడు. మీకు అసలు సిగ్గే లేదు అంటూ కిరణ్కు దూరంగా జరుగుతూ, అయినా మీరు ఏమైనా ఇంకా కుర్రాడు అనుకుంటున్నారా,
ఏంటి పనులు? మనకు ఒక కొడుకు ఉన్నాడు. కొంచెం మీ పిచ్చి వేషాలు కట్టిపెట్టండి కిరణ్ గారు. ఏంటి మేడం, ఒక కొడుకు పుట్టగానే ముసలోడిని అయిపోయానా నేను? నా దగ్గర అదే స్టామినర్, అదే సత్తా చూపించమంటావా అంటూ సంగీతను తన మీదకు లాక్కుంటాడు. ఒప్పుకుంటాను బాబు, మీరు ఏం కానీ ప్రస్తుతానికి నాకు ఆ మూడ్ లేదు. నన్ను వదలండి అంటూ కిరణ్కు దూరం జరగబోతుంది. కిరణ్ వదిలితేగా సంగీత ఎంత గింజుకున్నా తను వదలడు. తలుపు చప్పుడు కావటంతో ఎవరు వచ్చినట్లు ఉన్నారు, వదలండి అని బ్రతిమలాడితే అప్పుడు వదిలేస్తాడు మన అబ్బాయి. సీత వచ్చి ఉంటుంది. బాబు ఇంకా నిద్రపోలేదా అమ్మా? లేదు అత్తయ్య, ఆడుకుంటున్నాడు. సరే, నేను తీసుకుని వెళ్తాను వాడిని అంటూ విక్కీని తీసుకుని వెళ్తుంది సీత. వెళ్తూ వెళ్తూ, జాగ్రత్త అమ్మా, అసలే ఆవేశపరుడు, ఆత్రం మనిషి, ఎలా వేగుతావో ఏంటో వీడితో అంటూ సంగీత చెప్పి వెళ్తుంది సీత. సీత చెప్పిన మాటలు అర్థమయ్యి సంగీత సిగ్గుపడుతూ ఉంటే కిరణ్కి అర్థం కాక, ఏంటి మా అమ్మ ఏదో అంటుంది అంటాడు. ఏం లేదు కానీ ముందు మీరు ఫ్రెష్ అయ్యి రండి అని బాత్రూంలోకి తోస్తుంది కిరణ్ను. కిరణ్ స్నానం చేసి వచ్చి చూసేసరికి రూమ్లో సంగీత ఉండదు. ఎక్కడికి వెళ్ళింది ఇది అనుకుంటూ, ఇంకెక్కడికి, అత్తయ్య మామయ్యకు సేవ చేసుకోవాలి అని వెళ్ళి ఉంటుంది. అందరి గురించి ఆలోచిస్తుంది, నా గురించి తప్ప అనుకుంటూ వెళ్ళి పడుకోవాలి అని బెడ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మల్లె గులాబీ పూలతో అందంగా లవ్ సింబల్ డెకరేషన్ చేసి ఉంటుంది. అంతవరకు రూమ్ మొత్తం సరిగ్గా గమనించాడు. కానీ అప్పుడు గమనిస్తాడు, రూమ్ అంతా డ్రీమ్ లైటింగ్తో, పూలతో, చక్కటి సెంట్ గుమగుమతో మత్తెక్కించేలా తయారు చేసి ఉంటుంది. రూమ్ అంతా చూస్తూ అలాగే సన్నని గాజుల శబ్దం వినిపించి బాల్కనీ వైపు వెళ్తాడు. అక్కడ సంగీత బ్లూ కలర్ శారీలో హెయిర్ అంతా ఒక పక్కకి సెట్ చేసుకుని, చేతికి మ్యాచింగ్ గాజులతో, మెడలో చిన్న నల్లపూసల గొలుసుతో చాలా అందంగా ఉంటుంది. సంగీత హెయిర్ అంతా బయట చల్లటి గాలికి అగరవత్తుల పొగల ఎగురుతూ ఉంటే ఆ కురుల నుంచి ఒంటి నుంచి వచ్చే వాసన కిరణ్కు మత్తెక్కిస్తూ ఉంటుంది. సంగీతను అలాగే చూస్తూ ఉంటాడు. తనను తాను మైమరిచిపోయి తన అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా స్నానం చేసి రాలేదు కిరణ్ అని వెనుదిరిగి సంగీతకు తననే మైమరిచిపోయి చూస్తూ ఉన్న కిరణ్ని చూసి సిగ్గుగా అనిపించి తలదించుకుంటుంది. కిరణ్ ఒక్కొక్క అడుగు తన వైపు వేసి సంగీత చేతులను తన చేతిలోకి తీసుకుంటూ, ఏంటి ఈరోజు కొత్తగా చాలా అందంగా తయారయ్యావు? అంటే నేను రోజు అందంగా లేనా? లేవని ఎవరు చెప్పారు? ఈరోజు ఇంకా కొత్తగా ఉన్నావు అంటున్నా సంగీత చేతిని కిస్ చేస్తాడు. సంగీతను దగ్గరికి తీసుకోబోతుంటే కిరణ్కు ఫోన్ వస్తుంది. అబ్బా, ఈ ఫోన్ ఎవర్రా కనిపెట్టింది బాబు, ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేస్తాయి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్, నేను శరత్ను. ఏంటయ్యా ఇంత రాత్రి వేళ కాల్ చేశావు, ఏంటో చెప్పు. నేను ఏం చెప్పాలి సార్, నువ్వెందుకు కాల్ చేశావో అది చెప్పవయ్యా బాబు అంటాడు కాస్త చిరాగ్గా. అదేంటి సార్ అలా అంటారు, మీరే కదా మొన్న మనం చేసిన ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది అని స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చేశారు. ఈరోజు మీరింకా రాలేదు ఏమా అని కాల్ చేశాను సార్ అంటాడు శరత్. అవును కదా, మర్చిపోయాను శరత్, ఈ రోజుకు మీరు ఎంజాయ్ చేసేయండి. అదేంటి సార్, మీరు లేకుండా మేము ఎలా అంటున్న శరత్ మాటకు అడ్డుపడుతూ, నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వు ఫోన్ పెట్టే. పార్టీ కన్నా ఇంపార్టెంట్ పని ఏంటి సార్ అంటాడు విషయం ఏంటో కనుక్కుందామని కుతూహలంతో. నీకేం తెలుసయ్యా, ఒంటికాయ సొంటి కొమ్ముగాడివి, పెళ్ళై ఉంటే తెలిసేది పని ఏంటో అని ఫోన్ కట్ చేస్తాడు. ఏంటండి అంత కోపంగా మాట్లాడుతున్నారు, ఏమైంది అంటుంది. ఫోన్లో ఏదో అర్జెంట్ పని అంటున్నారు, ఏంటది అంటుంది కొంటిగా నవ్వుతూ. తను అలా అడుగుతుంటే కిరణ్కు నవ్వు వస్తుంది. చెప్పాలా కిరణ్? సంగీత చెప్పడం కన్నా చూపించడం బెటర్ ఏమో అంటూ సంగీతను ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. సూర్య కూడా శ్రద్ధ కోసం చాలా మారిపోతాడు. తను ప్రజల దగ్గర తీసుకున్న వడ్డీ డబ్బులను వాళ్ళకే ఇచ్చేస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బును ఊరికి బాగోగుల కోసం ఉపయోగిస్తాడు. సూర్య మారటంతో శ్రద్ధ కూడా సంతోషించి సూర్య ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది.
భవానీదేవి కూడా తన ఆవేశంతో కొడుకు ప్రాణాలకు ముప్పు తెచ్చాను అని అప్పటినుంచి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన కొడుకు చేసే సమాజ సేవలో పాల్గొని తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకుని తన పెళ్లికి సంగీత వాళ్ళను పిలవటానికి కిరణ్ ఇంటికి వస్తుంది. శ్రద్ధను అందరూ తమ ఇంట్లో మనిషిలా ఆదరిస్తారు. శ్రద్ధ కూడా కిరణ్ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. తనకు ఎంతో సహాయం చేసిన శ్రద్ధకు తన చేతితో స్వయంగా పిండి వంటలు అన్నీ చేసి పెడుతుంది. సంగీత తనను ఒక సిస్టర్లా చూడటంతో శ్రద్ధకు చాలా సంతోషం వేస్తుంది. శ్రద్ధను ఊరంతా తిప్పి చూపిస్తారు. ఎక్కువ బయట తిరగటం వలన సంగీతకు నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంది అని సంగీత ఏం తినకుండా వెళ్ళి పడుకుంటుంది. కిరణ్ తన కోసం పాలు తీసుకుని వెళ్తాడు. సంగీతకు పాల వాసన పడక వెళ్ళి వాంతి చేసుకుంటుంది. ఏమైంది సంగీతకు అని కంగారు పడతాడు కిరణ్. శ్రద్ధ సంగీతను చెక్ చేసి కంగ్రాట్స్ అక్క అంటుంది నవ్వుతూ. కిరణ్ దగ్గరికి వెళ్ళి అదేంటి బావా, కీస్ హగ్ నువ్వు నాకిస్తే మా అక్కకు కడుపు వచ్చింది అంటుంది. కిరణ్కు శ్రద్ధ చెప్పింది అర్థం కాక ఏంటి అంటాడు. సంగీత ఆ మాట విని కిరణ్ నువ్వు తనని కిస్ చేసావా అంటుంది కాస్త కోపంగా. అమ్మ తల్లి, నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు మా ఇద్దరి మధ్య. ముందు అసలు విషయం ఏంటో చెప్పు. అది 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 బావా, ఆ అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటుంది మెలికలు తిరుగుతూ. మీ అక్క ప్రెగ్నెంట్ అయితే నువ్వెందుకు ఇన్ని మెలికలు తిరుగుతున్నావు మరదరా? వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి అని శ్రద్ధను బయటికి తరిమేస్తాడు. సంగీత దగ్గరికి వెళ్ళి నేను విన్నది నిజమా బంగారం? సంగీత సిగ్గుపడుతూ కిరణ్ గుండెల్లో తన తల దాచుకుంటుంది. కిరణ్కు చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రద్ధ పాప కిందకు వెళ్ళి అందరికీ సంగీత ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పి గోలగోల చేస్తుంది. అందరూ సంగీతను విష్ చేస్తారు. కిరణ్ అయితే ఫుల్ హ్యాపీ. విక్కీ కడుపులో ఉన్నప్పుడు తను లేనని ఎటువంటి సంతోషానికి తను నోచుకోలేకపోయాడు అని, ఇప్పుడు పుట్టబోయే బిడ్డతో అయినా తన మెమరీస్ ఉండాలి అని ఆఫీస్ కూడా వెళ్లకుండా సంగీతను చూసుకోవటమే పనిగా పెట్టుకుంటాడు. ఇంట్లో అందరూ మేము తనను చూసుకుంటాము అన్నా వినకుండా తనే దగ్గర ఉండి సంగీతను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. బేబీలో కదలిక వచ్చినప్పుడు ఆ టచింగ్ను ఫీల్ అవుతూ తనకు తెలియని కొత్త అనుభూతికి లోనవుతాడు. కొన్ని నెలలకు సంగీతకు ఆడపిల్ల పుడుతుంది. అరవింద్ సుమ అయితే ఫస్ట్ పాపను నేను ఎత్తుకుంటాను అంటే నేను ఎత్తుకుంటాను అని చిన్నపిల్లలు గొడవ పడతారు. కిరణ్ ఫస్ట్ పాపను ఎత్తుకోగానే తన మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ను కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం ఆ టచింగ్లో ఉంది అని అప్పుడు అర్థమవుతుంది కిరణ్కు. అరవింద్ పాపను ముద్దు చేస్తూ వదినా, పాప అచ్చం నీ పోలికే, ఎంత ముద్దుగా ఉందో అంటూ ఉంటాడు. అరవింద్, మా నాన్న ఎక్కడా? ఈ రోజుతో 1 year అవుతుంది. నీకు ఇచ్చిన టైం అయిపోయింది బాబు అంటుంది. నేనేం చేశాను వదినా? నేనేమో ఫాస్టే, కానీ మీ చెల్లె స్లో. అస్సలు కోఆపరేషన్ లేదనుకో అంటాడు నవ్వుతూ. సుమ కోపంగా అరవింద్ను చూస్తుంది. అరవింద్ నిన్ను అంటూ తనను కొట్టడానికి తన వెంట పడుతుంది. వాళ్ళిద్దరూ చిన్నపిల్లలా కొట్టుకోవడం చూసి అందరూ నవ్వుకుంటారు. సుమ అరవింద్ వెనుక వెళ్తూ వెళ్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడే ఉన్న డాక్టర్తో చెక్ చేయిస్తే సుమకు కొన్ని టెస్టులు చేసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది. అరవింద్ ఆనందానికి అవధులు ఉండవు. గాల్లో తేలిపోతాడు. సుమ అంటే ముందే పిచ్చి ఇష్టం, పైగా తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇంకా చూడండి, మన అబ్బాయి గారు సుమను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తనను కాలు కూడా కింద పెట్టకుండా చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. అలాగే సిరి, హరి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లోకి ఇంకొకరు రాబోతున్నారు అనే శుభవార్త చెప్పడంతో అందరూ ఇంకా డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని రోజులకు సుమకి, సిరికి 12 మగపిల్లాడు పుడతాడు. సుమ, అరవింద్ తమ కొడుక్కి రామారావు గారి పేరు అని రామ్ అని పెట్టుకుని ఆయనే మళ్ళీ పుట్టాడు అని సంతోషపడతారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.